నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్. మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరుగుతుంది అంటే అసలు ఈ 2 వారాల్లోనే 2 గ్యారంటీలు అమలు అయిపోయాయి. 3వ గ్యారంటీ మహాలక్ష్మి స్కీమ్కి నిబంధనలు కూడా వచ్చేసాయి. ఇటు చూస్తే మల్లారెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా మంత్రులన్నిటి మీద అందరి మీద అవినీతి ఆరోపణలు, అవినీతి కేసులు, అవకతవకలు ఇవన్నీ బయట పెట్టేస్తున్నారు. శాఖలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖ కావచ్చు, అలాగే పోలీస్ శాఖ కావచ్చు, ప్రక్షాళన అనేది మొదలైపోయింది. ఇంత దూకుడుతనంగా రేవంత్ రెడ్డి గారు మాటల్లోనే దూకుడుతనం ఉంటుంది అనుకున్నారు, కానీ చేతల్లో కూడా దూకుడుతనం ప్రదర్శిస్తున్నారు. ఎలా ఉండబోతోంది పరిపాలన రేవంత్ రెడ్డి గారిది అంటే ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిలాగా ఒకసారి నేను కోపం నరం తెంపేసుకున్నాను అన్నారు రాజశేఖర రెడ్డి గారు. నా కోపం అనే నరాన్ని నేను తెంపేసుకున్నాను, పాలనలోకి వచ్చిన తర్వాత అందరిగా చేయాలని చెప్పి ఎక్కువ మంచి మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆయన దూకుడు, ఆయన సెల్ఫ్ చాలామంది ప్రజల్లో అసలు హీరో వర్షిప్ ఉందండి. నేను చాలా స్పష్టంగా ఈ ప్రసార మాధ్యమాల త్రూ కానీ లేదా వారి బంధువుల ద్వారా కానీ నేను ఒక సందేశం పంపించడం జరిగింది. ఇంతవరకు వేరు, ఇప్పటి వరకు కూడా మీరు తర్వాత ఆ పదజాలం వాటిల్లో సంయమనంతో ఉండాలని నేను పంపించమని వారికి తెలుసు, వారికి కూడా తెలుసు. అందువలన సరిగ్గా అధికారంలోకి వచ్చి నెగ్గిన వెంటనే మొట్టమొదట మాట్లాడింది, మీరు పాత రేవంత్ రెడ్డి మాటలను చూడటానికి చూడొద్దు, ప్రతి మాట కూడా గ్రామం నేను బంగారం చూసినట్టు చూసుకుని మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అది ఫస్ట్ ఆయన యొక్క కెరీర్లో లాంగ్ స్టాండింగ్ కెరీర్ ఉండడానికి చాలా చక్కటి మాట. పాయింట్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ అనేది సత్యానపురం రైల్వే స్టేషన్ అండి, చెప్పాం లాస్ట్ టైం. వాళ్ళందరినీ సంపాదించుకురావడం అనేది చాలా కష్టం. మీకు తెలుసు, ఎక్కడెక్కడికో అసలు ఎలా పరిస్థితి చెప్పాను కదా. 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 5 ఎయిటింగ్ చీఫ్ మినిస్టర్లు, సీనియర్ నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ నాయకులే కాదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఈగో, అసలు వాళ్ళందరినీ ఏకతాటిగా తీసుకురావడం అనేది అసలు గొప్ప కార్యాచరణ. ఆయన ఎన్ని తిట్లు తిట్టినా చిన్న కోమటిరెడ్డి గారి దగ్గర, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఆయన సర్దుకున్నారు. పెద్ద కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, మిగతా అందరినీ సర్దుకున్నారు. పటేల్ రమేష్ రెడ్డి గారికి సీట్ రాపోయినా, అద్దంకి గారికి సీట్ రాపోయినా, ఇవ్వలేకపోయినా హనుమంతరావు గారు అలిగారు. ఇవన్నీ చాలా నిర్ణయం కలిశాను హనుమంతరావు గారిని, ఢిల్లీలో కలిశానండి. సరే, ఏదేమైనా ఒకటి మాత్రం సిచ్యువేషను క్లియర్గా ఉంది. పొన్నాల లక్ష్మయ్య గారు వెళ్ళిపోవటం, స్టాల్ వాట్ లీడర్ ఆయన ఒక సీటు రాకపోతే ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన చాలా గౌరవంగా మంత్రి పదవులు కూడా చూసుకునేవారు వాళ్ళు. డెఫినెట్లీ ఆయన మిస్టేక్స్ చేయటం అంటే ఆయన ఈనగాసి నక్కల పాలు చేశారని విన్నారా మీరు సామెత? ఈనగాసి నక్కల పాలు చేశారంటే జనం కూడా. ఒక రైతు కొడుకు చెప్పాడంట, అబ్బాయి ఆవు చూడైంది, అంత తర్వాత అంతా అది అన్ని నెలలు గర్భం దాల్చిన తర్వాత అంతవరకు రాత్రి మగళ్ళు తోడేలు తినేస్తే జాగ్రత్త అని పెడితే అన్నీ చూసి ఆ దూడ ఇరిన తర్వాత నిద్రపోయాడంట. వచ్చి తోడేలు నక్కలు తీసి చూడండి అన్ని నెలపాటు కాల్చుకున్నాక. పాపం ఆయన వేచి చూసి 10 సంవత్సరాలు కష్టాలు పడి ఇవాళ తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్సీలో చేరాడు. సరే, ఆ నాయకులను పక్కన పెడితే ఆయన చాలా వరకు సంపాదించుకున్నారు, ఎక్సెప్ట్ షర్మిల గారి విషయంలో తప్ప. ఆయన పార్టీ కాదు కాబట్టి దానికి ఎలా కన్విన్స్ చేశారంటే, మళ్ళీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాన్ని పెట్టారు, మళ్ళీ ఇదో గొడవ పెట్టేస్తారు అని చెప్పి కావాలంటే ఆ బాణం ఏదైతే బాణం జగనన్న వదిలిపెట్టిన బాణం అని ఇంతకుముందు అన్నారో ఆ బాణాన్ని తిరిగి జగనన్న గారికి పంపిద్దామని చెప్పి అద్భుతంగా పెట్టారు. ఆ కాంగ్రెస్ పార్టీని రివైజ్ చేయమని పదవిని ఇచ్చుకోమని అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదని కాంప్రమైజ్, రాజశేఖర్ కూతురుగా ఆవిడ కూడా రియల్ ఫైటర్. ఆవిడ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు అవ్వారనుకున్న భ్రమ. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కాంప్రమైజ్ అయ్యారనుకున్నారా? మళ్ళీ చెప్తున్నాయండి, రేవంత్ రెడ్డి గారు తన పాలన సజావుగా కొనసాగించడానికి మాత్రమే కాంప్రమైజ్ అయ్యారు. అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు ఇదంతా ఇదే కానీ లోపల మాత్రం ఒరిజినల్ అని. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎలా వచ్చారండి? షూట్ పర్సనాలిటీ, ఒక దమ్ము, కమిట్మెంట్తో. సరే, ఇవాళ పాలన విషయంలో ఆయన ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్య ఈ కాంగ్రెస్ పెద్ద మనుషుల విషయం కాదు. 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడా బాబు ఆ తీతు పక్షి చూసినప్పుడు కొన్ని పక్షులు వర్షం పడినప్పుడు నీళ్ళు తాగుతాయి. సరే, అలాగే ఎదురు చూసి ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఇవాళ వచ్చిందని చెప్పి శుభ్రంగా పదవులు ఎప్పుడు వస్తాయని వచ్చేవాళ్ళు వచ్చిన పదవులు కుదురుకుండా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విల్ నాట్ అలౌ ఎనీ డిస్టాబ్లిష్ ఇన్ ది స్టేట్. 3 స్టేట్లో ఓడిపోయిన నేపథ్యంలో
ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదండి. కావాలంటే సస్పెండ్ చేసి పడేస్తుంది. వాళ్ళు ఎంత ఇద్దరు ముగ్గురు తీసుకున్న కావాలని ఇంకోళ్ళని తెచ్చుకుంటారు. వాళ్ళు ఎలాగో ఏనుగుల వ్యాపారి, వీళ్ళ దగ్గర హార్స్ స్టేటస్ ఉంటారు బీఆర్ఎస్ దగ్గర, వాళ్ళ దగ్గర ఏనుగుల వ్యాపారి డీకే శివకుమార్ గారు ఉన్నాడు, పెద్ద వ్యాపారి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేయాల్సిన ముఖ్యమైన సమస్య హామీల అమలు. మీరు చెప్పినట్లు ఇవాళ మహిళలు, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, మహిళలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటారు కదా వీళ్ళు అనుకుంటే 9వ తారీఖున 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1:04 బదులు 1:20 అయింది. సరిగ్గా 1:30 అయిందో. 1:30కి బస్సును తెప్పించేసి 1:30కి అక్కడ ఫ్రీ అని చెప్తే 2 గంటల నుంచి రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరకు ఫ్రీ అన్నారు. ఇది రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మహబూబ్నగర్లో ఎక్కి కొండగట్టుకు తీర్థానికి పోవచ్చు, లేకపోతే వేములపాడు పోవచ్చు, మన ఇక్కడ ఆదిలాబాద్లో ఎక్కి ముదోళ్ళు ఎక్కి ఏది రామప్ప టెంపుల్కి వెళ్ళొచ్చు, తీర్థయాత్రలకు అన్నిటికీ వెళ్ళొచ్చు. అది కాదండి, ఆ మహిళలు నేను చెప్తున్నా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే రేవంత్ ఇప్పుడు అది ఒకటి. ఆ రోజు కూడా రెండోది రజనీ గారు అనే చూశారు కదా, ఆవిడని హేళన చేయబడ్డ వెంటనే సంతకం పెట్టారు. 50,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే మళ్ళీ ఆవిడ మీరు అఫీషియల్ చిన్న ఉద్యోగం ఇచ్చారన్నారు. ఇచ్చాడు కదండి మనిషి. అంతా ఆ కాళ్ళ పారాయణ ఆడకముందే మీరు గోడలు పెట్టేస్తారా? నేను మరి పదే చెప్తానండి, కేసీఆర్ గారు కానీ వాళ్ళు మేనేజ్ చేసిన ఎక్సలెంట్, కేటీఆర్ గారి వర్క్ ఎక్సలెంట్గా ఉంది దాని కొన్ని విషయాల్లో. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ డిఫరెంట్ ఇష్యూ, కానీ ఎక్సలెంట్ వర్క్ క్యారీడ్ అవుట్. డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ 2013లో 55,000 కోట్లు ఉండే సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ని 2,40,000 కోట్లకు తీసుకెళ్ళడం ముఖ్య పాత్ర వహించారు ఆయన. 9,15,000 ఉద్యోగాలు ఇవాళ 2023 నాటికి ప్రత్యక్ష ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాయి. 2023 నాటికి కేవలం ఇండియాలో కల్పించే ప్రతి 100 ఉద్యోగాలు 44 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలంగాణలో ఇస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ ట్రెమండస్ జాబ్ ఇట్ ఇట్. చెడు మంచిగా మాట్లాడుకోవాలి. హరీష్ రావు గారు ఇట్ ఎక్సలెంట్ జాబ్ యాజ్ ఫర్ ద మనం మాట్లాడుకున్నాం భగీరథ కానీ అని. సరే కమింగ్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఆయన మిగతా హామీలు వచ్చేటప్పటికి అవి పేక పట్టుకుంటాయి. బట్టి విక్రమార్క గారు కూడా ఈయన మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా మొట్టమొదటిసారి అసలు మంత్రిగా లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయారు, చూశారు మీరు. దాంట్లో జీవన్ రెడ్డి గారు ఆయన 83లోనే ఎన్టీ రామారావు గారి టైంలో ఎక్సైజ్ మంత్రి చేశారు. 85 టైంలో ఎవరు లేరు సీనియర్స్. దామోదర్ రాజనరసింహ గారు ఉన్న టెక్నికల్ గ్రాడ్యుయేట్ అని వాళ్ళ ఆర్థిక శాస్త్ర నిపుణులు అందరిని తీసుకోవచ్చు. కానీ రుణమాఫీ, మహిళలకి కానుక, దాంతోపాటు 200 యూనిట్లు వరకు కరెంట్ ఫ్రీ ఎవరికైనా సరే, ఇలాంటి మిగతా 5 స్కీములు, రుణమాఫీ 20,000, 22,000, 8,000 కోట్లు తేతుంది ఇది మొదటి బడ్జెట్లో. తెలంగాణ బడ్జెట్ మొట్టమొదటి సంవత్సరంలో 45,000 నుంచి 50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? పైగా ప్రతి ఇయర్ ఆదాయం పెంచుతామనే సందర్భంలో ఓ పక్కన బెల్ట్ షాపులు మొత్తం రద్దు అని చెప్పి మొత్తం చేసుకున్నారు. అది దాంట్లో ఆ హామీలో అది లేదండి. ఇది ఒక ఆదాయం అంటే మంచిదే, కానీ ఆదాయం చాలా తెలంగాణ గవర్నమెంట్కి వచ్చే ఎక్కువ ఆదాయంలో ముఖ్యమైన ఆదాయం ఆబ్కారీ అండి, ఎక్సైజ్. ఇది కూడా కోల్పోయే నేపథ్యంలో ఎలా ఆయన దాన్ని ఓవర్టేక్ చేసి తీసుకొస్తారని మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. అందువల్ల ఈ ముందల ఆయన ఈ టెస్ట్ ఎలా దాడతారనేది 4-5 నెలలు అయితే కానీ తెలియదు. వాళ్ళు బీఆర్ఎస్ మాత్రం వెంటనే రెడీగా ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ఎట్ ద హెల్ప్ ఆఫ్ ద అఫైర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒకటి చెప్పారు, గవర్నమెంట్ కోల్చమో 2-3 ఏళ్ళు కూల్చే ప్రయత్నం కూడా చేయరు, ఆయన మాట మీద నిలబడి ఉంటారు అన్లెస్ ఇది వస్తే. అందువల్ల 6 నెలలు ఫ్రీగా టైం దొరికింది. కొత్త కాంగ్రెస్ సీనియర్లు అంత సామాన్ సర్దుకునే కార్యక్రమంలో ఎట్లా ఉంది వాళ్ళు ఎప్పుడు మిగతా దాంట్లో పనిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలతో డిస్టర్బ్ చేయాలమ్మా, పార్లమెంట్ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్. దీంతో పాటు కేంద్రంలో ఎన్నికలకి రేపు పొద్దున ఇక్కడి నుంచి ఫండ్ పంపించాలి, మళ్ళీ అవినీతి ఆరోపణలు వస్తాయి. ఎక్కడ ఉందండి కాంగ్రెస్? అంతా ఎత్తిపోయింది కదండి. అక్కడ రాజస్థాన్లో ఎత్తిపోయింది, మా ఛత్తీస్గఢ్ ఎత్తిపోయింది, అక్కడేమో ఉమ్మడి ప్రభుత్వం, ఎక్కడ జార్ఖండ్ ఉమ్మడి ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ అంతా బుడ్డ స్టేటు. ఇక్కడి నుంచి డబ్బులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాము. ఏదో మన అనఫిషియల్గా మాట్లాడుకున్నాం కానీ నిజంగా కాదా తెలిసండి జనాలకి. అందువల్ల ఈ టెస్ట్ ఒక 5-6 నెలల్లో టెస్ట్ ఎలా పాస్ అవుతారో చూడాలి. బడ్జెట్ ఉంది, ఫిబ్రవరి మార్చిలో అది ఇంప్లిమెంటేషన్ చూసిన తర్వాత. కానీ బిగ్ టెస్ట్ అండి, కొత్త ఆయనకి, పరిపాలన కూడా కొత్త, తప్పటడుగులు పడవచ్చు. కానీ చిన్నపిల్లాడు కొత్తగా వచ్చినప్పుడు ఆయన ఏమో ఇప్పుడు చిన్నపిల్లాడు తప్పటడుగులు వేసుకున్న తర్వాత కొట్టామనుకోండి, 7 అడుగులు అది తప్పటడుగులు వేస్తాడు, పడతాడు, లేచి నడుస్తాడు.
అందుకని కొంత బ్రీతింగ్ టైము రేవంత్ రెడ్డి గారి కొత్త జనరేషన్ కానీ ఏజ్ 54 అంటారు కానీ Patience 30 ఏళ్ళు ప్రజలు, ఉంటాడు నాయకులు ఆయన స్పీడు ఆయన అంతా కూడా చెల్లు సెక్రటరియట్కి వెళ్ళడం అక్కడి నుంచి పరిపాలన సాగించడం. బట్టి విక్రమార్క గారికి ఏమో ప్రగతి భవన్ ఏదంటారు, ప్రగతి భవన్ రాజసౌధం అనండి, అది రాజసౌధం ఇచ్చేసారు. నేను ఇంటి దగ్గర నుంచి పరిపాలన సాగించి ఆయన మర్చి అనే దాంట్లో ఉంటాన్నారు. ఇవన్నీ కూడా పరిగణన తీసుకుని నెక్స్ట్ 6 మంత్రులు కూడా, అది కూడా ముందల టెస్ట్ ఉంది, ఇమ్మీడియట్ టెస్ట్, ఇన్స్టెంట్ టెస్ట్. ఇప్పుడు అయిపోయింది, అందరూ ప్రస్తుతం ప్రశాంతంగా చూస్తున్నారు, ఇంకా మంత్రి పదవుల కోసం చూస్తున్నారు. అది రాకపోతే అసంతృప్తి మొదలవుతుంది. ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ కానీ పరిపాలనలోకి వస్తే రియల్ ఎస్టేట్ ఢమ్ అని కింద పడిపోతుంది అని చాలామంది భయపడ్డారు. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి ఏమంటారు రిచ్ మ్యాన్ వరకు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు సేవింగ్స్ బదులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అందులో రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అన్నారు, నిజంగానే పడిపోతుందా లేకపోతే పెరుగుతుందా? సౌండ్ డామ్ అనేది కూడా గట్టి నెమ్మదిగా చెప్పారు మీరు. అంత పడిపోయేది అని కాదండి. రేవంత్ రెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పైకి వచ్చాను, రియల్ ఎస్టేట్ కానీ అక్కడ పడిపోకుండా ఎలా నిలబెట్టానో నాకు తెలుసు ఆయన మాట్లాడారు. ఆయన అందుకని ఆ బస్సు ఎలా నడిపించాలో బస్సు డ్రైవర్ వచ్చి కూర్చున్నాడు. కాకపోతే కండక్టర్ని అన్నీ చూసుకోవాలి. అందుకని ఇప్పుడు 4-5 నెలలు తాత్కాలికంగా జరిగినా సరే, అంటే రియల్ ఎస్టేట్ మరీ పెరిగింది కూడా విరుగుడు కొరకేనండి. ఎక్కడ పెంచారండి, 100 కోట్ల కింద పెంచుకుని పోయారు. కొంతమంది రియల్ ఎస్టేట్లే కావాలని డమ్మీగా వేసారని కూడా వచ్చి ఎక్కువ మంది కట్టట్లేదు. అందువల్ల వాస్తవంగా జరిగిన విషయాలు ఇవన్నీ. ఆర్గానిక్ గ్రోత్ ఇస్ ఆల్వేస్ సస్టైనబుల్. లెట్ us hope for that. వీళ్ళు కృత్రిమంగా పెంచిన దాన్ని ఎప్పుడు పడక మాందండి, పెరిగింది విరుగుడు కొరకు. అందుకని వెయిట్ ఫర్ 5-6 మంత్స్ తర్వాత ఆ లోపే వెళ్ళొచ్చు. కానీ ఎక్కడైతే పైగా ఇది మార్చారు, జూపల్లి రామేశ్వర గారు అంటే ఆయన గొడవ తెలుసు కదండి మీకు, గొడవలో టీవీలో అన్నీ కూడా. అందుకని ఆయన మై హోమ్ భుజా పక్క నుంచి వెళ్ళే రాయదుర్గం నుంచి వెళ్ళేదంతా ఆయన దగ్గర నుంచి వెళ్తున్నాయని చెప్పి, అది బుద్ధివేలు ఆయన కొన్నారని చెప్పి, ఇప్పుడు ఈయన మెట్రో రైలు ఇక్కడ హోల్డ్ అని అంటారు కదా, హోల్డ్లో పెట్టి మళ్ళీ తీసేసారండి. హోల్డ్లో పెట్టి ఓల్డ్ సిటీ నుంచి అటు జలపల్లి దగ్గర నుంచి అటు వెళ్దామని చెప్పి అటు, ఎందుకంటే యాక్చువల్గా హైదరాబాద్కి వెస్ట్ వైపు అంటే శంకరపల్లి ఇదంతా కూడా వెస్ట్ వైపు, యాక్చువల్గా అంతా వెస్ట్ వైపు ఉందండి అన్నీ కూడా. కేసీఆర్ గారు తన ప్రాంతం గజ్వేల్ కాబట్టి అటు నార్త్ ఈస్ట్ వైపు అటు పెంచడానికి చూశారు. అటు కూడా ఒక ఎయిర్పోర్ట్ కూడా కడదామని ప్రతిపాదించారు, కానీ అగ్రిమెంట్ వాళ్ళు కుదరలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బేసికలీ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, అందువల్ల ఇట్లాకి వెళ్తానికి చూస్తారంటారు. నేను అది ఎలా ఉన్నా ప్రాధాన్యత ఎలా ఉన్నా హైదరాబాద్ గ్రోత్ డెఫినెట్గా ఆఫ్టర్ 5-6 మంత్ తర్వాత ఇంకా పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. నేను హోప్ ఫర్ దట్. ఎందుకంటే నాకు తెలుగు జాతి మొత్తం కావాలండి, అందరూ కావాలి, నాకు తెలంగాణ కావాలి, నాకు ఆంధ్ర తెలుగు జాతి 13.5 కోట్ల మంది కావాలని చెప్పి. ఎందుకంటే ఆ రోజు నేను అలా భావించాను, వాళ్ళు కూడా అందుకే అనుకున్నా. సరే మిగతా వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళు ఎలా మాట్లాడారు నాకు తెలుసు, కానీ అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడచ్చు, మేము తెలంగాణ నుంచి మాట్లాడకూడదని కొంతమంది చెప్పారు. వాళ్ళు మాట్లాడకూడదేమో, మాట్లాడచ్చు అంటున్నా. కానీ మాకు ఎక్కడున్నా తెలుగు జాతి 13.5 కోట్ల మంది ఎక్కడున్నా నాకు మాట్లాడే హక్కు ఉంది తెలుగు బిడ్డగా. ఖచ్చితంగా హైదరాబాద్ కూడా బాగుండాలని కోరుకుంటాం, ఆంధ్రప్రదేశ్, అమరావతి, విశాఖపట్నం అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈ దేశంలో గొప్ప సిటీగా హైదరాబాద్ నేను చెప్తాను. డెఫినెట్గా 8 దిక్కులు వెళ్ళే సిటీ ఉంది ఇది. బొంబాయి 6 ఐలాండ్లు కలిపిన బొంబాయి, వాళ్ళు నవీ ముంబై బ్రిడ్జ్ చేసి లాక్కెళ్దామని చూస్తున్నారు, అది షోకౌట్ అయిపోయింది. కలకత్తా ఆల్రెడీ డైయింగ్ సిటీ, బాంబే డైయింగ్ బదులు కలకత్తా డైయింగ్ అంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ ఇస్ ఇన్ ఎన్సీఆర్ పెట్టారు, అది 4 రాష్ట్రాల్లో తిరిగి ఉంటుంది. ఎక్కడికి వెళ్తే ఒక ఇబ్బంది కాని పరిస్థితి. అలాగే చెన్నై ఉంది, ఒకవైపు సముద్రం ఉంది, ఆ కోవలన్ రివర్ ఎన్ని నీళ్ళు వస్తే మొత్తం అంతా ఆగిపోయింది. ఒక బెంగళూరు మాత్రమే కెన్ గివ్ ఏ టఫ్ ఫైట్ టు హైదరాబాద్ డెఫినెట్లీ. బట్ హైదరాబాద్ 8 వైపులా 4 ఉన్నాయి, 4 దిక్కులు కానీ మిగతా 8 వైపు అభివృద్ధి చేయగలిగే అద్భుతమైన కెపాసిటీ హైదరాబాద్. ద బెస్ట్ టెంపరేచర్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పొలిటికల్గా స్టేబుల్గా ఉండాలని కోరుకుందాం. హైదరాబాద్ ఈ దేశంలో తలమానిక నగరంగా ఉండాలని దీని ధీటుగా, ఇఫ్ నాట్ టుడే టుమారో, అమరావతి కానీ విశాఖపట్నం కానీ అద్భుతంగా డెవలప్ అవ్వాలని కూడా కోరుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.